చెప్పండి అమ్మ మీ పేరు? నా పేరు వెంకటలక్ష్మి అండి. మా ధవళేశ్వరం. జగన్ గారు వచ్చిన తర్వాత మాకు బాగానే ఉందండి. అమ్మఒడి ఇళ్ల స్థలాలు అన్నీ బాగా జరుగుతున్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం వేణు గారిని ఇన్ఛార్జ్గా పెట్టారు. ఎలా చేస్తున్నారు? వేణు గారు బాగానే ఉందంటారు? వేణు గారు గెలిచే అవకాశాలు ఉందంటారు? ఉండే అవకాశం ఉందండి. బాగానే చేస్తున్నారండి. ఆయన కూడా వేణు గారు కూడా బాగానే చేస్తున్నారండి. వేణు గారు కూడా గతంలో 2 సార్లు బుచ్చి చౌదరి గారు గెలిచారు కదా, ఎంతవరకు మీకు అందుబాటులో ఉన్నారంటారు? బుచ్చి చౌదరి గారు అంటారు మాకు కాలనీలో అండి ఇళ్ల స్థలాలు మాకు కొంచెం డ్రైనేజీలు కూడా చేయమని చేసి అడిగాం. ఆయన మరి చేయలేదు పోరుకు కూడా. మరి ఇప్పుడు ఈయన చేస్తారేమో అనుకుంటున్నామండి. మేము వేణు గారు చేసే అవకాశం ఉందనుకుంటున్నాను మేము. అంటే ఎక్కడి నుంచో వచ్చి వేణు గారిని ఇక్కడ పోటీ చేయిస్తారని చెప్పేసి టీడీపీ వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు. అంటే గెలిచే అవకాశాలు లేవు లోకల్కి, అది ఇది అని బుచ్చి చౌదరి గారు సీనియర్ అని చెప్పేసి అంటా ఉన్నారు. ఎంతవరకు బుచ్చి చౌదరి గారి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? వేణు గారికి అయితే బాగున్నట్టు అనిపిస్తుందండి నాకు. జగన్ గారు పరిమాణం అయితే బాగుందండి. ఆయనకు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నామండి. బుచ్చి చౌదరి గారి వల్ల ఇంకొంచెం ఏం అవ్వలేదండి. మరి ఇందువల్ల ఉద్యమం అని అనుకుంటున్నాం, కావాలని కోరుకుంటున్నామండి. వేణు గారు కావాలని కోరుకుంటున్నాం. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం? పథకాలు కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఏ విధంగా ఉంది? బాగుందండి. మాకైతే ఇళ్ల స్థలం వచ్చింది, మా అమ్మఒడి డబ్బులు గట్రా వచ్చినాయి. మాకైతే బాగానే ఉందండి ప్రస్తుతానికి. ఆయన వల్ల ఏం ప్రాబ్లం లేదండి. మాకు ఏం లేదండి. మాకు ఎవరి పరిపాలన బాగా చేస్తే వాళ్ళు కంపల్సరీ అవ్వదండి. అంతే. మీ నియోజకవర్గంలో వేణు గారు బాగానే చేస్తున్నారండి. ఫస్ట్ వస్తున్నారు కదండి, ఆయన బాగానే చేస్తారని అనుకుంటున్నామండి. మేము బాగా చేయాలని కోరుకుంటున్నాం కూడా. ప్రదాయిని సుప్పిని సుఖ పూసని